రైట్. ఇక ఎస్సీ వర్గీకరణ తరహాలోనే ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తుడుందెబ్బ ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఎస్టీ వర్గీకరణపై రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, అదే తరహాలో ఎస్టీ వర్గీకరణ చేస్తే సామాజిక న్యాయం జరుగుతుందని హరగోపాల్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికే పరిమితమైందన్నారు. ఇక ఎస్టీ వర్గీకరణ చేపట్టాలని, లేని పక్షాన ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. సామాజిక న్యాయం దక్కలేదు కాబట్టే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు ఆయన. గత 50 ఏండ్లుగా కొత్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వస్తున్న ఎస్టీ రిజర్వేషన్లో ఎక్కువగా విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాలు ఎక్కువగా లంబాడీలే లబ్ధి పొందారని కూడా తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య తెలిపారు. రిజర్వేషన్ ఫలితాలు ఆదిమ తెగలకు దక్కడం లేదంటూ వాపోయారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న భూములను బినామీ పేరుతో లాక్కుంటున్నారని కూడా ఆరోపించారు ఆయన. జాతీయ కన్వీనర్ ఈరోజు అంటే దాదాపుగా ఆదివాసీ 32 తెగలు కూడా ఇక్కడికి వచ్చినాయి. ఈ 32 తెగలు కూడా ఆదిమ తెగలు. ఇటువంటి తెగలు వచ్చినాయి. ఇక్కడ చెంచులు, కొండరెడ్డి వచ్చినాయి, నాయక్పోడ్ వచ్చిండు, నాయక్పోడ్, సవర, మన్యవార్, పర్ద, నక్కల, దాంతో పాటు కోయా, ఇవన్నీ తెగలు కూడా ఇప్పుడు 32 తెగలు ఆదిమ తెగలు. అంటే అడవి ప్రాంతాల్లో చాలా దూరంగా అడవిలో బతికేటువంటి తెగలు ఇక్కడ రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే 50 సంవత్సరాల నుండి ఒకే ఒక తెగ వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్, ఈ రాష్ట్రంలో 6% రిజర్వేషన్ ఉంది ఎస్టీలకి. 6% రిజర్వేషన్ ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 7% రిజర్వేషన్ ని ఒకే తెగ అంటే లంబాడి తెగ మాత్రమే అనుభవిస్తున్నది. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, ఉపాధి పరంగా ఈనాడు ఆదిమ తెగలకి ఎలాంటి ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ ఏంటిదంటే ఏజెన్సీ ప్రాంతాలు 5వ షెడ్యూల్ భూభాగంలో వాస్తవంగా లంబాడీలకి ఎలాంటి హక్కు లేదు. అక్కడ అయినా కూడా రాజకీయ పలుకుబడితోటి, నాగరిక తెలివితేటలతోటి ఉన్నటువంటి ఆదిమ తెగలకు ఉన్నటువంటి రిజర్వేషన్ ని మొత్తం వాళ్ళు అనుభవిస్తున్నారు. దాని ద్వారా ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చేసి ఆదివాసీల భూములు మొత్తం కూడా ఇలా పేరుతోటి అక్రమంగా, దాని ద్వారా లంబాడీలకు, అదే ఎస్టీలకి అంటే ఆదిమ తెగలకు ఉన్నటువంటి భూములు మొత్తం లంబాడీ చేతులకు వెళ్ళిపోయినాయి. దాంతో ఆర్థికంగా వెనకబడిపోయి చాలా హీనమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తున్నారు. విద్యాపరంగా ఈనాడు పెద్ద పెద్ద చదువులు ఏవైతే ఉన్నాయో, డాక్టర్స్ కానీ, ఇంజనీర్లు కానీ, ఎంసీఏ కానీ, ఎమ్మెల్యే అనుసరిస్తూ ఏజెన్సీ